వైఎస్ జగన్ పాలన దక్షత ఎంత గొప్పదో మరోసారి రుజువైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించిన భూముల రీసర్వేకు అవార్డు దక్కింది. చంద్రబాబు ఏ భూముల సర్వేను భూతంగా చూపించారో అదే భూముల రీసర్వేకు ఇప్పుడు జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. ఎన్నికల్లో ఓట్ల కోసం నానా అబద్ధాలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తన ప్రభుత్వంలోనూ అదే రీసర్వేను కొనసాగించవలసిన పరిస్థితి వచ్చింది. పాలనలో వైఎస్ జగన్ ని అనుసరించవలసిన పరిస్థితి. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా స్కోచ్ అవార్డు కూడా రావడంతో వైఎస్ జగన్ చేపట్టిన రీసర్వేపై టీడీపీ గతంలో చేసిన ఆరోపణలు అన్నీ పచ్చి అబద్ధాలే అని తేలిపోయింది. ఏపీలో జరుగుతున్న సమగ్ర భూముల రీసర్వేకు మరోసారి అవార్డు లభించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ రీసర్వేకు 2024లోనూ స్కోచ్ అవార్డు వచ్చింది. ఈ ఏడాది కూడా స్కోచ్ సమ్మిట్ లో అవార్డు దక్కింది. వచ్చే నెల 20న ఢిల్లీలో ఈ అవార్డును ఏపీ అధికారులు అందుకోనున్నారు. వరుసగా రెండో ఏడాది కూడా స్కోచ్ అవార్డు దక్కడంతో ఎన్నికల సమయంలో చంద్రబాబు అనుకో ఎన్ని అబద్ధాలు చెప్పారో నిరూపితమైంది. తాజాగా సాక్షాత్తు కూటమి ప్రభుత్వమే చంద్రబాబు గతంలో చేసిన ప్రచారం పచ్చి అబద్ధమని నిరూపించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 100 ఏళ్ల తర్వాత సమగ్ర భూముల రీసర్వేను చేపట్టింది. అయితే దీనిపై చంద్రబాబు ఎన్నికల్లో అబద్ధాలు వల్లవేశారు. భూములు లాగేసుకుంటారు అంటూ తన టీంతో అసత్యాలను ప్రచారం చేయించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీఎం హోదాలో చంద్రబాబు భూములపై శ్వేతపత్రం పేరుతో ఆరోపణలు చేశారు. అంతేకాదు రీసర్వేను ఆపేస్తామని ప్రకటించారు. ఎల్లో మీడియా కూడా రీసర్వేను ఆపేయాలి అని ప్రచారం చేసింది. కానీ కొద్ది నెలలకే చంద్రబాబు ప్రభుత్వానికి సీన్ అర్థమైంది. వైఎస్ జగన్ చేపట్టిన రీసర్వేను కొనసాగించాల్సిందేనని క్లారిటీ వచ్చింది. చివరికి వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాన్ని అనుసరించక తప్పలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సుమారు 7,000 గ్రామాలలో రీసర్వే సమగ్రంగా పూర్తయింది. రీసర్వే మొత్తం శాస్త్రీయంగా చేసినట్లు సీఎం చంద్రబాబు సమీక్షలో గతంలోనే అధికారులు వివరించారు. వైఎస్ జగన్ హయాంలో రీసర్వేను ఓ యజ్ఞంలా నిర్వహించింది. ఇందుకోసం ఎయిర్ క్రాఫ్ట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లు, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను వినియోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,461 గ్రామాలలో 1.07 కోట్ల రైతులు, 2.47 కోట్ల సర్వే నెంబర్లకు సంబంధించి 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూముల్లో సర్వే చేపట్టారు. ఇలా సర్వే చేయడమే కాకుండా ఆ భూములకు సంబంధించి యాజమాన్య పత్రాలు కూడా జారీ చేశారు. అంతేకాదు భూస్వాముల నుంచి ₹1 కూడా తీసుకోకుండా సరిహద్దు రాళ్లు కూడా జగన్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఎంతో పారదర్శకంగా జరిగిన భూముల రీసర్వేపై ఎన్నికల సమయంలో విషం కక్కిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2.0 పేరుతో కొనసాగించింది. గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా భూముల రీసర్వేకు స్కోచ్ అవార్డు వచ్చేసరికి విమర్శించిన టీడీపీ నోళ్లే నేడు ప్రశంసించవలసిన పరిస్థితి వచ్చింది.